మహల్సాపతి సాయిబాబాకు సన్నిహిత సేవకులలో మొదటివాడు మహల్సాపతి. సదాచార సంపన్నుడైన ఇతడు స్వర్ణకారుడు. ఆధునిక సంస్కృతి కొంచెం కూడా సోకని ఇతడు తన వంశాచారాన్ని అనుసరించి మహల్సాపతి పురాణం పారాయణ చేసేవాడు. వంశ పారంపర్యంగా వస్తున్న మహల్సాపతి పూజయే ఇంట్లోనూ షిరిడీ గ్రామంలోని ఖండోబా మందిరంలోనూ శ్రద్ధగా చేస్తుండేవాడు. ప్రతి సంవత్సరము జెజూరిలో జరిగే తిరునాళ్లకు ఇతడు ఖండోబా పల్లకి తీసుకొని 150 మైళ్ళు నడిచి వెళ్ళేవాడు. ఇతనికి అప్పుడప్పుడు ఖండోబా దేవుడు ఆవేశించేవాడని ప్రతీతి. మహల్సాపతికి షిరిడీ గ్రామంలో ఒక మట్టి ఇల్లున్నది. ఏమీ పండని భూమి 7.5 ఎకరాల ఉండేది. అతడు జీవనం కోసం వంశవృత్తి చేసేవాడు. అంత కష్ట జీవితంలోనూ వీలైనంత సమయం సాధు సాంగత్యంలో గడిపేవాడు. చూడడానికి విద్యా సంస్కారాలు లేనట్లు కనిపించినా ఇతడెంతో లోచూపు కలవాడు. సామాన్యంగా సాంప్రదాయకులకు ఉండే మత సంకుచితమే లేనివాడు. కాశీరాం షింపి అప్పాబిళ్లతో కలిసి ఇతడు షిరిడీ వచ్చి ఉన్న దేవిదాసు జానకీదాసులను, దేశ సంచారం చేసే ఫకీర్లను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేవాడు. ఆ ఇద్దరు ఆర్థిక స్తోమత కలవారు కనుక సాధు సత్పురుషులకు ఉదారంగా అవసర వస్తువులు దక్షిణ సమర్పించేవారు. పేదవాడైన మహల్సాపతి పరిచర్య చేసేవాడు. ఎన్నో జన్మల పుణ్యం వలన అతడికి ఈ జన్మలో శ్రీ సాయిబాబా సేవ సుమారు 5 దశాబ్దాలకు పైగా లభించింది. ఇతనికి బాబా పట్ల గల భక్తి విశేషమైనది. ఇతరులు సాయి లీలలు చూచాకనే ఆయనను భక్తితో ఆశ్రయించగలిగారు. కానీ బాయిజామాయిలా ఇతను మాత్రం సాయిని దర్శించిన క్షణం నుండే వారి దైవత్వాన్ని గుర్తించి సేవకు అంకితమయ్యాడు. అలా విశ్వసించగలిగిన వారే నిజమైన భక్తులు. అందులో కూడా షిరిడీలో సాయి ప్రకటమైన కొత్తలో బాబా ప్రవర్తన వింతగా ఉండేది. ఆయనను చూచి అందరూ పిచ్చివాడనుకునేవారు. కారణం ఆయన అప్పుడప్పుడు నిష్కారణంగా కోపించడం, తమలో తాము గొనుక్కుంటూ చిత్రమైన భంగిమలు చేస్తుండడం, ఎదుట ఎవరూ లేకున్నా తిట్టడం వలన అందరూ అలా అనుకుంటుండేవారు. కానీ ఈ పిచ్చివాలకం మాటున స్థాయిలో దాగియున్న దివ్యత్వాన్ని గుర్తించినది ఇతడొక్కడే. బాబా రెండవసారి పెళ్లివారితో షిరిడీ చేరినప్పుడు ఆయనను యా సాయి, రండి సాయి అని ఆహ్వానించి ఆ సాటిలేని సద్గురుమూర్తికి ఆ దివ్యనామమిచ్చి మానవ కళ్యాణానికి మాయని మార్గం చేశాడు. బాబాలోని పూర్ణ వైరాగ్యం వంటి శుద్ధ సాత్వికమైన లక్షణాలు మహల్సాపతిని ఆకట్టుకున్నాయి. మొట్టమొదటిసారిగా ఇతడే ఒక రోజున మసీదుకు వెళ్ళి బాబా పాదాలపై పువ్వులు వేసి వారి పాదాలకు మెడకు చందనమద్ది నైవేద్యంగా పాలు సమర్పించాడు. ఆ రోజులలో సాయి ఎవ్వరినీ అలా చేయనిచ్చేవారు కాదు. ఇతడిలా చేసినప్పుడు మాత్రం ఆయన ఉపేక్షించారు. అంతకుముందు నానాసాహెబ్ డేంగ్లే వంటి ఆ ప్రాంతపు ప్రముఖులు అలా పూజించబోతే ద్వారకామాయిలోని స్తంభాన్ని పూజించుకోండి అనేవారు. అయితే వారలా ఎన్నడూ చెయ్యలేదు. మసీదులో హిందూ పద్ధతిన భక్తులు పూజించడం కొందరు ముస్లింలకు పెద్ద అపచారమనిపించింది. దీనికంతటికీ మూలం మహల్సాపతి. మొదట్లో తమను పూజించడానికి అతని ఒక్కరికి సాయి అనుమతిచ్చారు. ఆ రోజుల్లో ఎలాగైనా అతనిని మసీదు ప్రవేశించనివ్వకూడదని నిశ్చయించుకొని కర్రలు చేతబట్టుకొని మసీదు ముంగిట కాపలా నిలిచారు. ఇంతలో మహల్సాపతి వస్తే అతనిని గేటు వద్దనే నిలిపివేశారు. అతడు భయపడి మసీదు గేటు దగ్గర నిలిచి సాయిని అక్కడ నుండే పూజించనారంభించాడు. సాయి అతని కేసి చూచి కోపావేశంలో, నీవు వచ్చి నాకు చందనమద్ది పూజించుకో, నిన్నెవడు అడ్డగిస్తాడో చూస్తాను అని కేకలేశారు. అంతటితో ఆ ముస్లింలు భయపడి పారిపోయారు. నాటి నుండి మహల్సాపతి యథేచ్ఛగా మసీదుకు వచ్చి సాయిని పూజించుకోసాగాడు. ఆ తర్వాత నీమ్గావ్కు చెందిన డేంగ్లే కూడా ఆయనను పూజించాలనుకున్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. ఆ రోజులలో దగ్దూబాయి అనేవాడు ఎప్పుడూ సాయిని అంటిపెట్టుకొని ఉండేవాడు. ఒకరోజు అతడెలాగో బాబాకు నచ్చచెప్పి ఒప్పించాక డేంగ్లే కూడా ఆయనను పూజించుకున్నాడు. క్రమంగా ఇతరులు పూజిస్తున్న బాబా అభ్యంతరం చెప్పడం మానేశారు.
ఆ విధంగా సాయిని పూజించడం అందరికీ పరిపాటి అయ్యింది. ఈనాడు ప్రపంచమంతటా భక్తులు సాయిని పూజించుకోవడానికి అంకురార్పణ చేసిన అదృష్టం మహల్సాపతికే దక్కింది. ఇతనికి 3 కుమార్తెలు, 1 కొడుకు. సుమారు 1880 ప్రాంతంలో ఆ ఒక్క వంశోద్ధారకుడు మరణించడంతో మహల్సాపతికి మనస్సు విరిగిపోయింది. అతనికి గల భూమిపై 1 పైసా కూడా రాబడి ఉండేది కాదు. వంశవృత్తి వలన వచ్చేది జీవనానికి చాలేదు కాదు. ఎప్పుడు తన ఇష్టదైవము అనుమతిస్తాడా, ఎప్పుడు సన్యసిద్దామా అని మహల్సాపతి ఎదురు చూచేవాడు. కానీ ఒకప్పుడు ఖండోబా ఇతనికి దర్శనమిచ్చి ఆ గ్రామంలోని ఖండోబా మందిరంలోని విగ్రహాలను తెచ్చుకొని పూజించుకోమని ఆదేశించాడు. ఇంకొకసారి అతడికి కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు దర్శనమిచ్చి, ఏమిటి, స్వర్ణకార వృత్తి చేయకుండా భుక్తి సంపాదించుకోలేవు అని మందలించారు. భుక్తి సంపాదించుకోగలనని అతడు చెప్పగానే ఆ స్వామి నా పాదాలను ఆశ్రయించు అని చెప్పారు. నాటి నుండి తన సంసార భారమంతా ఆ దేవునిపై వేసి భిక్ష చేసుకొని భార్యాబిడ్డలను బ్రతికించుకోసాగాడు. ఇంట్లో నిద్రిస్తే మనోవికారం కలిగి సంసార భారం పెరగగలదని తలచి మహల్సాపతి తన సమయమంతా సాయి సేవలో గడపసాగాడు. రాత్రి సమయాలలో కూడా సాయిబాబా చెంతనే ఒక రాత్రి మసీదులోనూ, ఒక రాత్రి చావడిలోనూ నిద్రపోయేవాడు. సుమారు 1889లో ఒకరోజు సాయి అతనితో, అరే భగత్, ఈ ఫకీరు మాటలెన్నటికీ వ్యర్థం కావు. విను, నీవు రోజు నీ ఇంట్లో కాకుండా ఇక్కడే పడుకుంటున్నావు. నీకు ఉన్నది కుమార్తెలే కదా. కుమార్తెలు చింతకాయల వంటి వాళ్ళు, కుమారుడో మామిడి పండు వంటివాడు. నీవిక నుండి ఇంటి వద్ద నిద్రిస్తే నీకు తప్పక కొడుకు పుడతాడు అన్నారు. కానీ ఆయన ఎంత ఒత్తిడి చేసినా అతడు వినలేదు. ఒకసారి సాయి చికాకు పడి కాశీరాంతో, వీణ్ణి ఇంటిలో పెట్టి తలుపు గొల్లెం పెట్టు అన్నారు. కాశీరాం అలాగే చేశాడు. మహల్సాపతి 1896లో కృష్ణాష్టమి నుండి తన ఇంటి వద్దనే నిద్రించసాగాడు. సరిగ్గా సాయి చెప్పినట్లే మరుసటి జన్మాష్టమికి, అంటే 1897లో ఒక ఆదివారం నాడు అతనికొక కొడుకు పుట్టాడు. అతనికి మార్తాండ్ అని పేరు పెట్టాడు. ఆ వెంటనే మహల్సాపతి అంతకు ముందులా బాబా సన్నిధిలో నిద్రించసాగాడు. ప్రతి రాత్రి అక్కడకు చేరి తన వద్దనున్న గుడ్డ నేలపై పరిచేవారు. దాని మీదనే ఒక పక్కన సాయి, మరొక పక్కన అతడు పడుకునేవారు. అతడికి నిద్ర తూగిన మరుక్షణమే సాయి, భగత్, నీవు నిద్రపోవద్దు, లేచి కూర్చొని నీ చెయ్యి నా గుండెపై ఉంచు. నేను అల్లా నామస్మరణ చేస్తుంటాను. నేనలా స్మరణ చేస్తున్నది లేనిది నా గుండె స్పందన వలన నీకు తెలుస్తుంది. అదెప్పుడైనా తొలగి నా గుండె స్పందన మారితే నన్ను వెంటనే నిద్రలేపాలి అన్నారు. అలా ఏనాడు బాబా హృదయంలో నామస్మరణ ఆగినది లేదు. అతడాయనను నిద్రలేపినది లేదు. ఇలా ఇద్దరూ రాత్రి తెల్లవార్లు మేల్కోగా ఉండేవారు. రాత్రి ఎప్పుడైనా అతడు మసీదు నుండి బయటకు వెళ్ళబోతే సాయి, నువ్విక్కడ నుండి వెళ్ళవద్దు, వెళ్తే చచ్చిపోతావు, జాగ్రత్త అనేవారు. ఇలా మహల్సాపతికి ఎన్నో సంవత్సరాలు ఆ సన్నిధిలో తపస్సు కొనసాగింది. ఎన్నోసార్లు అతడికి కుటుంబానికి 2 వారాల వరకు తినడానికి ఏమీ లభించక ఇంట్లో అందరూ పస్తులుండేవారు. ఎవరైనా భక్తులు అన్న వస్త్రాలు సమర్పించినా అతడు స్వీకరించేవాడు కాదు. అది తన తపస్సుకు విఘ్నకరమని నమ్మేవాడు. తన సమయమంతా పవిత్ర గ్రంథాలు చదవడంలో గడిపేవాడు. ఆ విషయంలో అతడితో అతని కుటుంబం కూడా సహకరించడం ఆశ్చర్యం. బాబా కూడా ఎన్నోసార్లు అతడికి డబ్బివ్వాలని చూచారు. 1880 సంవత్సరం తర్వాత బాబాకెంతో అధికంగా దక్షిణలు రాసాగాయి. ఆయన ప్రతిరోజు ఒక్కొక్క భక్తుడికి 35 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు ఇలా ఇచ్చేస్తుండేవారు. మహల్సాపతికి కూడా 3 రూపాయలు ఇచ్చి, రోజు నేనిచ్చేది తీసుకుంటుండు, నిన్నొక శ్రీమంతుణ్ణి చేస్తాను, అందరూ నిన్నాశ్రయించి నీ మంచి కోరి సేవిస్తారు అనేవారు. అతడు, నాకదంతా వద్దు, నాకు మీ పాదసేవ మాత్రమే కావాలి అన్నాడు. అతడికి సిరి సంపదల కంటే వైరాగ్యము, అపరిగ్రహము, తృప్తి ఇవే శ్రేష్టమనిపించేవి. అతడెన్నడూ మంచం మీద పడుకునేవాడు కాదు. ఇతనికి
బాబాకు గల సన్నిహితం ఒక్క విషయంలో తెలుస్తుంది. 1886లో ఒకరోజు బాబా అతనితో, అరే భగత్, నేను అల్లా వద్దకు పోతున్నాను. నీవీ దేహాన్ని 3 రోజులు కాపాడుకో. నేనటు తర్వాత తిరిగి రాకుంటే దీనిని ఆ వేప చెట్టు దగ్గర సమాధి చెయ్యి అని చెప్పి అతడి తొడపై తల ఉంచి శరీరం విడిచిపెట్టారు. ఆ 3 రోజులు అతడు నిద్రాహారాలు మాని అలానే కూర్చున్నాడు. గ్రామకరణం, మనసబు మొదలైన వారు మసీదుకొచ్చి వైద్యుని చేత బాబా దేహాన్ని పరీక్ష చేయించి ఆయన చనిపోయారని ప్రకటించారు. ఆ దేహాన్ని సాధ్యమైనంత త్వరగా సమాధి చెయ్యాలని ఎందరు ఎంతగా చెప్పినా మహల్సాపతి తన పట్టు విడవక 3 రోజులు దానిని కాపాడుతూ వచ్చాడు. అటు తర్వాత బాబా తిరిగి శరీరం ధరించి 32 సంవత్సరాలు తమ అవతార కార్యం కొనసాగించారు. అంతటి బాధ్యతతో కూడిన పని సాయి అతనికే అప్పగించారు. ముఖ్యమైన ఆ 3 రోజులలో అతడి విశ్వాసము, ఓరిమి సడలి ఉంటే ఏమయ్యేదో. ఇంతగా తననంటి పెట్టుకొని నిరంతరం సేవిస్తున్న మహల్సాపతి పట్ల బాబాకు ప్రత్యేకమైన ప్రీతి ఉండేది. ఆయన ఇంకెవ్వరో చెప్పినా వినిపించుకోలేని సందర్భాలలో కూడా మహల్సాపతి ఆయనకు నచ్చచెప్పి ఏ శుభకార్యానికైనా ఆయనను ఒప్పించగలిగేవాడు. ఉదాహరణకు భక్తులు సాయికి నివాసమైన మసీదుకు మరమ్మతులు చేస్తామంటే సాయి సుతరాము ఒప్పుకోలేదు. అప్పుడు మహల్సాపతి ఆయనకెన్నో రీతుల చెప్పి ఒప్పించగలిగాడు. నేడు ద్వారకామాయి ఇంత చక్కగా ఉన్నదంటే అందుకు ప్రధాన కారకుడు ఇతడే. అలానే ఎందరు భక్తులు సాయిని దర్శించి పూజిస్తున్నా ఆయన మాత్రం తమ సహజ రీతిన అప్పుడప్పుడు నిష్కారణంగా కోపించి కేకలేస్తుండేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులను కొట్టేవారు. మరొకప్పుడు గ్రామంలోని వర్తకులు, నూనె వ్యాపారులు తమనెంతగానో బాధించారని చెప్పి షిరిడీ విడిచి వెళ్ళిపోతానని కోపంగా బయలుదేరేవారు. ఒకసారి ఆయన అలానే కోపగించుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. సాయి షిరిడీలో కనిపించలేదని భక్తులందరూ ఆందోళనగా చెప్పుకోసాగారు. ఆ వార్త ఖండోబా ఆలయంలో పూజ చేసుకుంటున్న మహల్సాపతికి చేరింది. అతడు వెంటనే వచ్చి గ్రామంలో విచారించగా సాయి రహాటాకు గాని నీమ్గావ్కు కానీ వెళ్ళలేదని, ఆయన గ్రామం విడిచి వెళ్లే ముందు తీవ్రమైన కోపావేశంలో ఉన్నారని కొందరు గ్రామస్తులు చెప్పారు. ఆయన లేండి నుండి నీమ్గావ్ వైపుకు బయలుదేరడం మాత్రం చూచామని ఎవరో చెప్పారు. వెంటనే అతడికి ఆయన షిరిడీలో మొదటిసారి ప్రకటమైన కొద్ది కాలానికి ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. ఈసారి ఆయన మళ్ళీ తిరిగి షిరిడీ వస్తారో లేదోనని భయమేసింది. అట్టి ఆలోచన కలగగానే అతడి కాలు మనస్సు నిలవలేదు. సాయి లేని ఆ గ్రామంలో జీవించడం అతడికి అసాధ్యమనిపించింది. వెంటనే అతడు ఆ రోడ్డు మీద ఉత్తరంగా కొద్ది దూరంగా వెళ్ళి అక్కడ ఎదురైన వారిని విచారించాడు. నీమ్గావ్ రోడ్డు మీద నుంచి తూర్పుగా రూయి గ్రామం నడిచి అక్కడొక పొలంలో పనిచేసుకునేవాణ్ణి విచారించగా సాయి రూయి గ్రామం మీదగా వెళ్లారని చెప్పారు. వారాయనను పలకరించినప్పుడు ఆయన పట్టరాని కోపంతో షిరిడీ గ్రామస్తులను తిట్టిబోశారని, తిరిగి ఆ గ్రామానికి రాబోనని అన్నారని చెప్పారు. ఆ సంగతి వినగానే మహల్సాపతి మెదడులో ఆశాజ్యోతి పొడజూపింది. అతడు తిరిగి వెంటనే ఇల్లు చేరి తాను రూయి గ్రామంలో సాయి చెంతకు వెళ్తున్నానని, ఆయన తిరిగి రాకుంటే తాను కూడా రానని తన భార్యకు చెప్పి వెంటనే బయలుదేరాడు. నాటి వరకు షిరిడీకి పట్టిన మహాభాగ్యం విడిచి పెట్టిందేమోనని భయపడ్డాడు. అయితేనేమి, తాను మాత్రం ఆ మహాత్ముని సేవ సాన్నిధ్యాలు ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోదలుచుకోలేదు. అతడు రూయి చేరేసరికి ఆ గ్రామ ప్రవేశంలోనే ఉన్న మారుతి ఆలయంలో ఒక చెట్టు కింద సాయి కూర్చొని కనిపించారు. అతనిని చూస్తూనే ఉగ్రులై తమ చెంతకు రావద్దని, తిరిగి పొమ్మని కేకలేశారు. అతడు నడక వేగం తగ్గించి ఆయనను సమీపించ యత్నిస్తుంటే అతనిపై రాళ్ళు రువ్వసాగారు. చివరకు అతడు, ఎన్నటికైనా నేను మీ భగత్నే, మీరు నన్ను చంపినా సరే మీ సన్నిధి విడిచిపెట్టను. షిరిడీలో మిమ్ము తిట్టిన వారిని నేను దండిస్తాను. మీకు షిరిడీ రాకపోవడం ఇష్టం లేకపోతే నేను మీ దగ్గరుండిపోతాను. నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని విడిచిపోను. ఆ విషయం ఇంట్లో వారికి కూడా చెప్పి వచ్చాను
అన్నాడు. అతని పట్టుదల చూచి సాయి రాళ్ళు రువ్వడం మానివేశారు, కానీ అతనిని తన పాదాలను అంటనివ్వలేదు. నేనిక ఆ గ్రామానికి రాను. మేము ఫకీర్లం. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీవు సంసారివి. నీవు ఇల్లు విడిచి మా వెంట రాకూడదు. నీవు తిరిగి ఇంటికి వెళ్ళు అని నచ్చచెప్పారు. వారి కంఠంలో ధ్వనించిన నిశ్చయం చూచి మహల్సాపతి నివ్వెరపోయాడు. చివరికి ఆయన తనతో కూడా షిరిడీకి రాకపోతే అన్నము నీళ్లు ముట్టుకోనని ఆయన చెంతనే కూర్చున్నాడు. ఆయన తిరిగి అతనిని తిట్టిపోశారు, నచ్చచెప్పారు. రూయి గ్రామంలోకి వెళ్ళైనా భోజనం చేయమని చెప్పారు. వీరిద్దరి మధ్య సాయంత్రం వరకు ఇదే నాటకం కొనసాగింది. చివరికి భక్తుడి మాటే నెగ్గింది. ఆ ఇద్దరూ తిరిగి షిరిడీ చేరారు. మనందరికీ సాయి తిరిగి లభించారు. మనందరికీ షిరిడీ దర్శనం ప్రాప్తిస్తుందంటే అది మహల్సాపతి చలువే. ఒకరోజు రాత్రి మసీదులో వారిద్దరూ పడుకోవడానికి అతడు గుడ్డ పరవగానే బాబా, ఈరోజు ఇద్దరము మేల్కోగా ఉందాము. క్రూరుడైన ఆ రోహిల్లా మృత్యుదేవత నిగోజ్ పాటిల్ భార్యను తీసుకుపోవాలని చూస్తున్నాడు. ఆమెను రక్షించమని అల్లాను ప్రార్థిస్తున్నాను. అంతరాయం కలగకుండా చూడు అన్నారు. తర్వాత మహల్సాపతి అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. అర్ధరాత్రి నివాసా నుండి ఆ గ్రామ మమల్తాదారు అతని పరివారము షిరిడీ చేరారు. అదేమి చిత్రమో, అంతటి అర్ధరాత్రి సమయంలో అతడు బాబాను దర్శించాలని తన జవానును మసీదుకు పంపాడు. ఆ జవాను తన అధికారమంతటితోనూ అచటికి వచ్చి మహల్సాపతి ఎంత చెప్పినా వినకుండా తమకప్పుడే దర్శనము ఊదీ కావాలని పొగరుగా కేకలేస్తున్నాడు. ఇక గత్యంతరం లేక అతడికి ఊదీ ఇచ్చి పంపివేయాలనుకున్నాడు మహల్సాపతి. కానీ అప్పటికే ఆ గోలకు మహల్సాపతి మసీదులోకి నడిచిన సవ్వడికి బాబాకు అంతరాయం కలిగింది. ఆయన కోపంతో పెద్దగా తిట్టి అతడు పరచిన దుప్పటి నేలపై నుండి లాగి అతడి మీదకు విసిరి, అరే భగత్, నీకు పెళ్ళాం పిల్లలున్నారు కదా, నిగోజ్ పాటిల్ ఇంట ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? ఈ అంతరాయము వలన అతని భార్య మరణించింది అన్నారు. మహల్సాపతి కృంగిపోయాడు. మరుక్షణమే ఆయన శాంతించి, సరే, జరిగిందేదో మంచికే జరిగింది, ఆమె మరణించింది అన్నారు. మహల్సాపతి ఇంట పేదరికం విషమించినప్పుడు అతడు అపరిగ్రహమనే తన నియమం విడిచిపెట్టాలా బాబా నిర్బంధించేవారు. ఒకసారి అతడి ఇంట అందరూ కొద్ది రోజులుగా పస్తులున్నారు. ఇక అలా కొనసాగడం అసాధ్యమైంది. ఆ రోజు మహల్సాపతి భార్య తన నియమం ప్రకారం సాయిని దర్శించి నమస్కరించుకున్నది, కానీ పెదవి విప్పి ఒక్క మాటైనా చెప్పుకోలేదు. అన్నీ ఆయనకు తెలుసునని ఆమె విశ్వాసం. అంత కష్టంలోనూ కించిత్తు కూడా చలించలేదు. సాయి, అమ్మా, కొద్దిసేపట్లో నేను మీ ఇంటికొస్తున్నాను. నన్ను తిప్పి పంపవద్దని మీ ఆయనతో చెప్పు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాక ఆశ్చర్యపోయి సరేనని తలూపి ఇంటికి వెళ్ళి తన భర్తతో చెప్పింది. ఆ రోజు హరి సీతారాం దీక్షిత్ వాడాలో పూజ పూర్తి చేసుకోగానే అతనికి మహల్సాపతి కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలనిపించింది. అతడు వెంటనే ఒక 10 రూపాయల నోటు కవరులో మూసిపెట్టి మసీదుకు తీసుకువచ్చి బాబాతో మరేమీ చెప్పకుండా, సాయి, దీనిని పంపించేదా అన్నాడు. సాయి, అలాగే పంపించు అన్నారు. దీక్షిత్ వెంటనే ఆ కవరును మహల్సాపతి ఇంటికి పంపాడు. దానిని చూడగానే నాటి ఉదయమే బాబా తనకు పంపిన కబురు జ్ఞాపకమొచ్చి మహల్సాపతి ఆ కవరు తీసుకున్నాడు. అనాయచితంగా ఆపత్ సమయంలో వచ్చినది సాయి ప్రసాదమేనని తలచి దానితో ఆ ఇంట్లో అందరూ భోజనం చేశారు. ఒకనాటి సాయంత్రం మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరగానే సాయి, ఈరోజు నీకిద్దరు దొంగలెదురవుతారు, జాగ్రత్త అన్నారు. తర్వాత ప్రక్క ఇంటి దగ్గర ఒక పాము, అతని ఇంట గడపలో మరొక పాము కనిపించాయి. అతడు వాటిని ఏమీ చేయకుండా తప్పుకొని వెళ్ళిపోయాడు. అలానే మరొక రోజు సాయి అతనితో, నీవు మళ్ళీ వచ్చే అప్పుడు దీపం తెచ్చుకో, మసీదు గేటు వద్ద దొంగ ఎదురవుతాడు అన్నారు. తర్వాత ఆయన చెప్పినట్లే చీకటి పడ్డాక అతడు లాంతర తీసుకొని వస్తుంటే మసీదు గేటు వద్ద ఒక పాము ఎదురైంది. దానిని పక్కవారు చూచి వెంటనే కొట్టి చంపారు. ఒకరోజు బాబా అతనితో, నీవు వీపు నేల కానించి ఎప్పుడూ పడుకోవద్దు అన్నారు. కొన్ని రోజులతడు ఆ నియమం పాటించాడు. ఒకరోజు మాత్రం కడుపు నిండా భోంచేసి నేలపై కూర్చున్నాడు.
కొద్దిసేపట్లో నిద్ర తూగి అలానే నేలపై ఒరిగి పడుకున్నాడు. అతడికి నిద్రలో పిచ్చి పిచ్చి కలలెన్నో వచ్చి నిద్దట్లోనే ఎంతోసేపు పలవరించాడు. అతడికి మెల్కు వచ్చాక కాళ్ళు ముడుచుకుందామని చూస్తే సాధ్యం కాలేదు. అతని పిల్లలు వచ్చి కొంతసేపు అతని కాళ్ళు మర్దించాక కానీ అతడు కదల్లేకపోయాడు. మరొకసారి అతనితో బాబా, ఈరోజు ఖండోబా మందిరంలో ప్రమాదం జరుగుతున్నది, అయినా భయం లేదు, నేనున్నాను అన్నారు. ఆ రోజతడు ఖండోబాకు పూజ చేస్తుండగా ఇంటి వద్ద అతని భార్య కుమార్తె అకస్మాత్తుగా జబ్బు పడ్డారని కబురొచ్చింది. అయినా అతడు చలించలేదు. అతడు మసీదుకు చేరగానే సాయి రోగులను మంచంలో నుండి కదలవద్దని చెప్పు అని చెప్పారు. తర్వాత ఆయన మసీదు చుట్టూ తిరుగుతూ సటకాతో ఏదో అదృశ్య రూపాన్ని బెదిరిస్తూ, రా, నీ శక్తేంటో నేను చూస్తాను, నీవు వచ్చావో ఈ సట్కాతో నేనేం చేస్తానో చూడు అన్నారు. అదే ఆ రోగులకు బాబా చేసిన చికిత్స. ఆ రోజు ఒక వైద్యుడు మందిచ్చి రోగులకు వేయమన్నాడు. కానీ సాయి అనుమతించలేదు. అయినప్పటికీ కొద్దిసేపట్లో ఆ ఇద్దరికి జబ్బు తగ్గింది. సకాలంలో మహల్సాపతి కుమార్తెలకు వివాహాలై కాపురాలకు వెళ్లారు. ఒకసారి ఆ ముగ్గురి మామగార్లు ఒక శుభ సందర్భంలో ఒక చోట చేరి మహల్సాపతిని కూడా రమ్మని కబురు చేశారు. నిజానికి వారెన్నడూ అతనిని అంత మాత్రం గౌరవించలేదు. అతడు సంతోషంతో ఊరికి వెళ్ళడానికి అనుమతి కోరాలని మసీదుకొచ్చాడు. అతడేమీ చెప్పకముందే బాబా, నీవు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, కానీ వాళ్ళు నిన్ను కించపరుస్తారు అన్నారు. కానీ ఆడపిల్లల తండ్రిగా అతడు వెళ్ళక తప్పలేదు. ఇతడు వెళ్ళేసరికి అతడి కోసం కొంచెమైనా వేచి చూడక ఆ ముగ్గురు ఆనందంగా భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్నారు. అతనిని సరిగ్గా పలికరించలేదు కూడా. అతడెంతో చిన్నబుచ్చుకొని తిరిగి వచ్చాడు. మరొకసారి రాంబావ్ హార్డే అనే భక్తుడు షిరిడీకి 6 మైళ్ళల్లో ఉన్న తన స్వగ్రామంలో మహల్సాపతి పురాణ ప్రవచనము సంతర్పణ జరగనున్నాయని చెప్పి మహల్సాపతిని కూడా ఆహ్వానించాడు. అతడు కూడా ఆ పురాణ శ్రవణానికి వెళ్ళాలని ఎంతో సంబరంగా సాయి అనుమతి కోరాడు. ఆయన, నీవు వెళ్ళవద్దు, అక్కడ తన్నుకోబోతారు అన్నారు. అయినా అతడు వెళ్ళక తప్పలేదు. అక్కడికి వెళ్ళి అతడు కూడా మహల్సాపతి పురాణం చదువుతున్నాడు. ఆ ఇంట్లోని యువకులు సంస్కారం లేని మొరటివారు. వారు తమ స్నేహితులతో కలిసి భోజనాలు చేస్తుండగా వారి మధ్య తగవు ప్రారంభమై చివరకు కర్రలతో కొట్టుకున్నారు. పురాణ శ్రవణానికొచ్చిన భక్తులందరూ భయంతో చెల్లాచెదురయ్యారు. మహల్సాపతి కూడా పురాణ పఠనం మధ్యలో ఆపి మరలి వచ్చేయక తప్పలేదు. ఎంతటి భక్తునికైనా ఏమారే క్షణాలుంటాయి కాబోలు. రోజు మహల్సాపతి ఒక కుంటి కుక్కకు అన్నం పెట్టేవాడు. అది తిని వెంటనే వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అతడెంత అదిలించినా వెంట పడుతుంటే అతడు కర్ర తీసుకొని 2 దెబ్బలు కొట్టాడు. నాటి రాత్రి మసీదులో అతడు బాబా పాదాలొత్తుతున్నాడు. బావు సాహెబ్ జోగ్, దాదా కేల్కర్ మొదలైన వారు కూడా ఉన్నారు. బాబా, అరే భగత్, ఈ గ్రామంలో నా వంటి జబ్బు కుక్క ఒకటున్నది, దానిని ప్రతి వెధవా కొట్టేవాడే అన్నారు. అతడికి తన పొరపాటు గుర్తొచ్చి పరితాపం చెందాడు. రాను రాను మహల్సాపతి తన ఇంట భోజనం చేసే అప్పుడు తప్ప మిగిలిన సమయమంతా బాబా చెంతనే ఉండేవాడు. అతని భోజనం అవ్వగానే బాబా అతని కోసం కబురు చేసేవారు. అతడే వచ్చి ఆయనకు చిలిం వెలిగించి ఇవ్వాలి, ఆయనకు పక్క కూడా వేయాలి. బాబా రోజు తమ వద్ద నుండే ఇటుకను తల కింద పెట్టుకొని పడుకునేవారు. రాత్రి భోజనాలయ్యాక మాధవ్ ఫస్లే అనే సేవకుడు ఆ ఇటుక ఒక చింకి గుడ్డల మూట మహల్సాపతికి అందించేవాడు. మహల్సాపతి ఇటుకను బాబాకు తలవైపు నుంచి దానిపైన ఆ పాత మూట ఉంచి దుప్పటిలా పరిచి బాబాకు పడక అమర్చేవాడు. బాబా మహాసమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు ఆ ఇటుక మాధవ్ చేతి నుండి జారిపడి విరిగిపోయింది. అది చూచి బాబా, ఇదెందుకు విరిగింది అని జరిగిన సంగతి విని దానిని తమ చెక్కిలికి ఆనించుకొని ఎంతో బాధగా, నా జీవన సహచరి విరిగిపోయింది, నిజానికి విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధమే అన్నారు. ఆ మరురోజు ఉదయానికి కూడా సాయి ఇంకా దిగులుగానే మాటిమాటికి ఆ విరిగిన ఇటుకను బాధగా చూచుకుంటున్నారు. రోజులాగా ఆయన ముఖమెత్తి ఎవరికేసి అంతగా చూడలేదు. అప్పుడే కాకా దీక్షిత్ షిరిడీ చేరాడు. జరిగినదంతా విన్నాడు. తర్వాత బాబాను దర్శించి, బాబా,
ఇటుక విరిగినందుకు మీరేమీ బాధపడనవసరం లేదు. దానికి వెండి రేకుతో అతుకు వేయిస్తాను అన్నాడు. బాబా పేలవంగా నవ్వి, దానికి నీవు బంగారంతో అతుకు వేయిస్తే మాత్రం ఏమి ప్రయోజనం అని నా నిత్య సహచరి, అది విరగడం అశుభాన్ని సూచిస్తుంది అన్నారు. మహల్సాపతి కూడా బాబా ఆ ఇటుక గురించే దిగులు పడుతున్నారనుకున్నాడు. కానీ అంతకు ముందు నుంచే రానున్న అవసాన గడియ గురించి ఆయన సూచిస్తున్నారని అప్పుడు అతడు తెలుసుకోలేదు. అంతకుముందు ఒకరోజు సాయంకాలం చీకటి పడగానే మహల్సాపతి వచ్చి చిలిం వెలిగించి బాబాకిచ్చి, బాబా చీకటి పడుతోంది, లాంతరు వెలిగించనా అన్నాడు. బాబా చిత్రంగా నవ్వి, అరే భగత్, నిజంగానే చీకటి పడుతుంది. కొద్ది రోజులలో నేనెక్కడికో పోతున్నాను. అటు తర్వాత 4 సంవత్సరాలకు నీవు వస్తావు అన్నారు. అతడికేమీ అర్థం కాలేదు. అతడు ఆ మాటలు అంతగా పట్టించుకోనూ లేదు. తర్వాత ఆ ఇటుక విరిగినప్పుడు చెప్పిన ప్రకారం కొద్ది రోజులలో, అనగా అక్టోబర్ 15, 1918న బాబా మహాసమాధి చెందారు. జీవితాంతము నీడవలే ఆయనను వెంటనంటి సేవించిన మహల్సాపతి ఆ విఘాతానికి తట్టుకోలేకపోయాడు. నాటి నుండి 13 రోజుల పాటు అతడన్న పానీయాలు కూడా ముట్టుకోలేదు. బాబా అప్పుడప్పుడు తమ నిర్యాణం గురించి గుప్తంగా చేసిన సూచనలన్నీ అతనికి క్రమంగా అర్థమవసాగాయి. సాయి సన్నిధిలో అతను అలవర్చుకున్న భక్తి, వివేకము తిరిగి శక్తి పుంజుకున్నాయి. మహాసమాధి వలన బాబా ఉనికేమీ భంగం లేదన్న విశ్వాసం బలపడింది. నిజానికి అటు తర్వాత అనుభవాలు కూడా అలానే ఉన్నాయి. ఒకరోజు మహల్సాపతికి ఖండోబా దివ్య దర్శనమిచ్చి పండరీపురంలోని విఠలుని దర్శించమని ఆదేశించారు. ఇంట్లో తిండి కూడా గడవని అది తనకెలా సాధ్యమో మహల్సాపతికి అర్థం కాలేదు. కానీ కొద్ది రోజులలో ఒక శ్రీమంతుల కుటుంబం అతనిని పండరి పంపించారు. అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు. విఠలుని దర్శనానికి పూజారులు కోరిన కాసులు అతని వద్ద లేవు. అతడెంతో కష్టపడి జనంలో తోసుకుంటుంటే అతని ముఖంలో ఆ పూజార్లకు ఖండోబా దర్శనమైంది. వారు వెంటనే అతనికి విఠలుని దర్శనం చేయించారు. అలానే అతడు ఒకసారి కొందరు భక్తులతో కలిసి జజూరీ యాత్రకు వెడుతుంటే పోలీసులు వారి పాస్లు చూపించమని అడిగారు. ఒకని వద్ద మాత్రం అది లేదు. గ్రామకరణం వద్దకొకరు వెళ్ళి తీసుకురావలసి వచ్చింది. వెళ్ళిన మనిషిని ఆ కారణం ముందు తన ఇంట కట్టెలు కొట్టమని చెప్పి గొడ్డలి ఇచ్చాడు. అతడు కట్టెలు కొట్టగానే గొడ్డలి విరిగింది. అది ఖండోబా లీలని గుర్తించి ఆ కారణం పాస్ ఇచ్చి అతనిని పంపేశాడు. సాయి మహాసమాధి చెందిన 4 సంవత్సరాలకు భాద్రపద ఏకాదశి సోమవారం నాడు, అనగా ఖండోబాకు పవిత్రమైన రోజున మహల్సాపతి పూజ ముగించుకొని ఇంట్లోని వారితో, ఈనాడు జరగవలసిన మా తండ్రి గారి శ్రాద్ధం త్వరగా పూర్తి చేయండి, నేను కూడా ఈరోజే స్వర్గానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెంటనే లక్ష్మణ్ మామ వచ్చి కార్యకలాపం ముగించాడు. భోజనమై తాంబూలం వేసుకున్నాక మహల్సాపతి కఫ్నీ ధరించి అచట చేరిన బాలాగురవ్, రామచంద్ర పాటిల్ కోతే మొదలైన వారితో రామనామం జపించమని చెప్పి తన కుమారుడు మార్తండుతో ఉత్తమమైన భక్తి మార్గంలో నడుచుకో అని కూడా చెప్పి రామా అని ప్రాణం విడిచారు. సరిగ్గా సాయి చెప్పినట్లు 4 సంవత్సరాల తర్వాత సాయిని అనుసరించి ఖండోబాకు ప్రీతికరమైన సోమవారం నాడు, సర్వులకు పవిత్రమైన ఏకాదశి నాడు శ్రీ సాయిని అనుసరించి ఆయన పాదాలలో ఐక్యమయ్యాడు మహల్సాపతి. అయితేనేమి, బాబాను మొదటగా గుర్తించి అందరికీ తెలిపినవాడు, ఆయనకు పేరు పెట్టినవాడు, సాయిని పూజించనారంభించినవాడు, మసీదుకు మరమ్మత్తు చేయడానికి ఆయనను ఒప్పించినవాడు అతడే. బాబా 72 గంటల పాటు శరీరం విడిచినప్పుడు ఆజ్ఞలు వారిని సమాధి చేయకుండా కాపాడినవాడు. షిరిడీ విడిచి వెళ్ళిపోయిన సాయిని తన తపస్సుతో మెప్పించి తిరిగి వారి సన్నిధి షిరిడీకి మనకు శాశ్వతంగా ప్రాప్తింపజేసినవాడు అతడే. సాయి నిర్యాణం చెందినప్పుడు వారి దేహాన్ని సమాధి చేయడంలో ఇరు పక్షాల వారిని సమన్వయపరిచినవాడు అతడే. అందుకే సాయి అతనికి తమ పాదుకలు, కఫ్నీ, రూపాయి నాణాలు 3, ఒక బెత్తము తమ అనుగ్రహానికి, తమ చిరకాల సన్నిధికి సంకేతంగా అతనికి ప్రసాదించారు. ఈ పవిత్రమైన వస్తువులు అతని ఇంట సమాధి మీదనే ఉండిపోయాయి. ఉరి వెలుపల ఖండోబా ఆలయంలా ఊరి చివర సాయి మందిరం